ఈ వీడియోని మిస్ అవ్వకండి, చివరి వరకు చూడండి. ఇది నిజంగా జరిగిన కథ. ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురయ్యాయి. సో బీ కేర్ఫుల్. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు, మీ వయసు 60కి పై మాటే, వ్యాపకం కోసం ఫేస్బుక్ చూస్తున్నారు. సడన్గా ఓ అమ్మాయి పరిచయం, వెంటనే చాటింగ్, ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. కుశల ప్రశ్నలు, దాని తాలూకు సెషన్ పూర్తయింది. రాత్రి అయింది. ఆ అమ్మాయి వల విసరడం మొదలైంది. మిమ్మల్ని రెచ్చగొట్టింది. మాటలు హద్దు మీరాయి, చేతలు సభ్యత దాటాయి. అమ్మాయి రెచ్చగొట్టడంతో మీరు మరో అడుగు ముందుకు వేశారు. ఆ అమ్మాయి న్యూడ్ కాల్ చేసింది, మిమ్మల్ని అలాగే చేయమంది. తెలియనితనం, ఇరుక్కుపోయారు. సరిగ్గా గంట తర్వాత ఫోన్ కాల్, ముంబై క్రైమ్ డిపార్ట్మెంట్ అంటూ బెదిరింపు. మీ చాటింగ్, మీ వీడియో కాలింగ్ రికార్డ్ అయిందని బెదిరింపు. అరెస్ట్ వారెంట్ మీ వాట్సాప్లో ప్రత్యక్షం. కేసు అని, వీడియో వైరల్ అని వార్నింగ్. పోలీస్ దుస్తుల్లో ఫేక్ పోలీస్ ప్రత్యక్షం. ఆ తర్వాత ఏం జరుగుతుందో వినండి. జరిగిన కథ. న్యూడ్ వీడియో కాలింగ్, బ్లాక్మెయిలింగ్. ఇలా వీడియో కాల్ వస్తే భయపడకండి. సైబర్ నేరగాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట సైబర్ నేరం జరుగుతూనే ఉంది. పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. మీ అకౌంట్ బ్లాక్ అయ్యిందని, మీ పాన్ కార్డ్ నెంబర్ పనిచేయదని ఓటీపీ అడిగేవాళ్ళు, ప్రమాదకరమైన లింకులు పంపించేవాళ్ళు, పొరపాటున ఆ లింకులు నొక్కి లక్షల్లో కష్టార్జితాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. మరో ప్రమాదకరమైన నేరం న్యూడ్ వీడియో కాలింగ్స్, బ్లాక్మెయిలింగ్. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేసి వాళ్ళను అప్రమత్తం చేయండి. మీరు కూడా ఇలాంటి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడండి. ఇక సైబర్ నేరగాళ్ల మోసాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మీకు హఠాత్తుగా ఒక అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. దాని మీద ఒక పోలీస్ అధికారి ఫోటో ఉండొచ్చు కూడా. మీరు భయంతో లిఫ్ట్ చేయగానే అవతల నుంచి నకిలీ పోలీస్ కంఠం వినిపిస్తుంది. మీ పేరుతో డ్రగ్స్ కొరియర్లో వచ్చాయి, మీకు డ్రగ్స్ అమ్మే వాళ్లకు సంబంధం ఉంది, ముంబై క్రైమ్ స్టేషన్ నుంచి అని బెదిరించవచ్చు. లేదా మీ పిల్లలు ఈ కేసులో ఉన్నారని భయపెట్టవచ్చు. మిమ్మల్ని అక్కడి నుంచి కదలనివ్వరు, ఆలోచించుకోనివ్వరు. మాటలతో భయపెడతారు. ఆన్లైన్లోనే అరెస్ట్ వారెంట్ చూపిస్తారు. దీంట్లో నుంచి బయటపడాలంటే ఎవరికి చెప్పొద్దంటారు. కొంత డబ్బు పంపించమంటారు. వీడియో కాల్లో నుంచి మిమ్మల్ని కదలనివ్వరు. ఇక మీరు భయపడిపోతే అంతే సంగతులు. బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు, భయపెడుతూనే ఉంటారు. చివరకు మోసపోయామని తెలిసేసరికి మీ అకౌంట్లో డబ్బు మాయమైపోతుంది. సీనియర్ సిటిజన్స్కు వల. ఫేస్బుక్, వాట్సాప్ కాల్స్తో న్యూడ్ వీడియో కాల్స్ దందా. అతని వయసు 70కి దగ్గరలో ఉంటుంది. పిల్లలు విదేశాల్లో ఉన్నారు. భార్య కాలం చేసి చాలా కాలమైంది. ఒంటరితనం. ఒక వ్యాపకంగా ఫేస్బుక్. అంతవరకు బాగానే ఉంది. ఫేస్బుక్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. వలపు వల విసిరింది. అతని ఒంటరితనానికి ఎరవేసింది. మాట కలిపింది. మాటలు కలిశాయి. ఆమె అతడిని రెచ్చగొట్టింది. వీడియో కాల్కు రమ్మంది. ఏకాంతంలో వాళ్ళ న్యూడ్ వీడియో కాలింగ్. ఇది జరిగిన గంటసేపటికే అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫేస్బుక్లో చాటింగ్, వాట్సాప్లో న్యూడ్ వీడియో కాలింగ్ మేం ట్రేస్ చేశాం. మీ ఇద్దరి మీద కేసు ఫైల్ అయ్యింది. ఆ వీడియో వైరల్ కాకుండా ఉండాలంటే వెంటనే కొంత డబ్బు పంపించాలని. ఈ విషయం బయటకు పొక్కితే కేసు తీవ్రత ఎక్కువ అవుతుందని బెదిరింపు. అవతల వ్యక్తి వీడియో కాల్లోకి వచ్చాడు. పోలీస్ దుస్తుల్లో ఉన్నాడు. అతను మరో పోలీస్ ఆఫీసర్తో మాట్లాడమన్నాడు. అరెస్ట్ వారెంట్ చూపించాడు. సీనియర్ సిటిజన్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకున్నాడు. అతను భయపడిపోయాడు. ఈ విషయం విదేశాల్లో ఉన్న పిల్లలకు తెలిస్తే ఎలా? అతనికి ఎవరి సాయం తీసుకోవాలో అర్థం కాలేదు. అప్పుడే అతనికి తెలిసిన ఒక జర్నలిస్ట్ మిత్రుడిని మరో ఫోన్లోంచి సంప్రదించాడు. అతడు రంగంలోకి దిగాడు.
తీగలాగాడు. తను క్రైమ్ రిపోర్టర్ అని చెప్పాడు. ముంబై కమిషనర్తో మాట్లాడతానన్నాడు. అవతల వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత ఆ నంబర్లు పనిచేయడం మానేశాయి. కానీ అన్ని వేళలా ఇలా మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఫేస్బుక్, వాట్సాప్ ఉపయోగించే వాళ్ళు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. అపరిచితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోవడం, తెలియని వారితో చాటింగ్, న్యూడ్ వీడియో కాల్స్ చేసుకోవడం చాలా ప్రమాదకరం. బ్లాక్మెయిలర్స్కు మీరే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. తప్పనిసరిగా మోసపోతే ధైర్యంగా ఉండి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాలి. పరువు గురించి ఆలోచిస్తే మీ డబ్బు కోసం ఒక్కోసారి ఈ టెన్షన్తో మీ ప్రాణాలకు ప్రమాదం కూడా ఏర్పడవచ్చు. ఏ పోలీసులు ఇలాంటి వీడియో కాల్స్ చెయ్యరు. ఉత్తి పుణ్యానికి అరెస్ట్ వారెంట్ పంపించరు. దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. సైబర్ నేరగాళ్లు చేసే మొదటి పని కటువుగా మాట్లాడుతూ మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం. మీ మాటల్లో వారికి మీ భయం తెలిసిపోతుంది. మీ భయమే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి. సైబర్ నేరాల పట్ల, అపరిచితుల బెదిరింపు కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అపరిచితులు ఇలా ఫోన్ చేస్తారని చెప్తూ ఒక వీడియోను షేర్ చేశారు. తెలంగాణ డీజీపీ జితేందర్ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. కాబట్టి ధైర్యంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఎలాంటి ఫేక్ వీడియో కాల్స్కు స్పందించకండి, భయపడకండి. ఈ వీడియోను సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి. సైబర్ నేరాల నుంచి బయటపడడానికి సహకరించండి. ఇలాంటి అనుభవాలు మీకు ఎదురైనా, మీకు తెలిసిన వారికి ఎదురైనా కామెంట్ బాక్స్లో తెలియచేసి ఇతరులను అప్రమత్తం చేయండి. ఇలాంటి బెదిరింపులు వస్తే ఏం చేయాలి? వెరీ సింపుల్. ఏ పోలీస్ వీడియో కాల్ చేయరు, అరెస్ట్ వారెంట్ అంటూ ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా ఇష్యూ చేయరు, మీ ఓటీపీ అడగరు, మిమ్మల్ని డబ్బు డిమాండ్ చేయరు. మీరు ఐ డోంట్ కేర్లా ఉండాలి. సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేస్తామని ఎదురు దాడికి దిగండి. ఏం చేస్తారో చేసుకోమని చెప్పండి. సైబర్ క్రైమ్కు పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. మీ భయమే వాళ్ళకు ఆయుధం. ఆయుధాన్ని వాళ్ళ చేతికి ఇవ్వకండి. తెలంగాణ డీజీపీ జితేందర్ కూడా ఈ విషయంలో తగు సూచనలు చేశారు. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. ఈ వీడియో ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తత కలిగించండి. ఇలాంటి అనుభవాలు ఎదురైన వాళ్ళు స్పందించండి. సైబర్ నేరగాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే మీ ఆయుధం. స్టే ట్యూన్ మ్యాన్ రోబో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.